రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నారు. మామిడిపల్లిలో ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. మామిడిపల్లి గ్రామంలో వీధి కుక్కల సమస్య రోజు రోజుకు తీవ్రమవుతుంది. ఇటీవల కుక్కల దాడిలో 6 గాయపడగా అందులో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వీధి కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిచ్చి కుక్కల దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో వీధి కుక్కలు దాడి చేయడంతో గ్రామానికి చెందిన చింత రాజేష్, చింతం అజయ్ అనే ఇద్దరు చిన్నారులపై పిచ్చి కుక్కలు ఒక్కసారి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారులను వెంటనే చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు మాత్రం గురవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు బయటకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇటీవల జరిగిన కుక్కల దాడిలో 6 గాయపడగా ఒకరు మృతి చెందిన ఘటన మాత్రం విషాద ఘటనగా ఉన్నది. అయితే ఈ గ్రామంలో కోలుకోకముందే ఈ చిన్నారుల దాడి చేయడంతో ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు మాత్రం గురవుతున్నాయి. గ్రామ పంచాయతీ అధికారులు ఇప్పటికైనా స్పందించి వీధి కుక్కలను నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కుక్కల నిర్మూలన, వ్యాక్సినేషన్, పట్టివేత చర్యలు చేపట్టాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన గత కొద్ది రోజుల క్రితమే 11 ఏళ్ల బాలుడు నిశాంత్ కుక్క దాడిలో రేపిస్తూ మృతి చెందిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇటు సిరిసిల్ల, ఇటు వెమ్లవాడ మున్సిపల్ పరిధిలో కూడా ఈ కుక్కల దాడులు పెరగడంతో ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. ఇటు గ్రామ పంచాయతీల పరిధిలో కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మహేందర్.